అందరికీ ఇన్ని అలసల ఛానల్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో గోంగూర గింజలతో రోటి పచ్చడి ఎలా చేయాలో మీకు చూపించుతా. గోంగూరతో పచ్చడి చేసుకుంటారు, గోంగూర పువ్వుతో కూడా పచ్చడి చేసుకుంటారు, గోంగూర గింజలతో పచ్చడి మేము చేసి చూపెడతా. ఇప్పుడు ఎలా చేయాలో, ఏమేమి కావాలి దానికి అన్నీ చూపించుతా మీకు. ఫ్రెండ్స్, గోంగూర గింజలతో పచ్చడి ఎలా చేయాలో మీకు చూపించుతా. ఇప్పుడు హాఫ్ కప్పు గోంగూర గింజలు. ఇవి మీకు తెలియకపోవచ్చు, మేము పూర్వకాలం నుంచి తినే అలవాటు కాబట్టి మేము చేసుకుంటాం. ఇక కొన్ని మిరపకాయలు, కొద్ది చింతకాయ తొక్కు పచ్చడి, కొద్ది ధనియాలు, ఉప్పు, మెంతులు, జీలకర్ర, రెండు రెబ్బలు కరివేపాకు, పసుపు, 2 తెల్లగడ్డలు, 2 ఉల్లిగడ్డలు, ఇవన్నీ వేసి రోటి పచ్చడి చేసుకుందాం రండి. ఇప్పుడు పొయ్యి మంటేసుకొని బాండీలు పొయ్యి మీద పెట్టుకొని మిరపకాయలు అవి వేయించుకుందాం. కొద్దిగా బాండీలు వేడైన తర్వాత కొద్ది మిరపకాయలు వేసుకొని 1 స్పూను ఆయిల్ వేసుకొని వేయించుకుంటే బాగుంటుంది అన్నమాట. ఆయిల్ వేసుకుంటే మాడిపోకుండా కారు రాకుండా ఉంటుంది, దగ్గు వస్తుంది అన్నమాట. ఉట్టి వేయించితే ఒక ఆయిల్ వేస్తే దగ్గు రాదు. మేము ఇలాగనే చేసుకుంటాము, పొయ్యి మీద నీళ్ళు కాబెట్టుకుంటాం కాబట్టి ఇట్లా వేయించుకొని పచ్చళ్ళు పప్పు అవి బయటనే పొయ్యి మీద చేసుకుంటాం, కట్టెల పొయ్యి మీదనే. అదే అలవాటు కాబట్టి మేము ఏదో ఒక వంటన్నా చేసుకుంటాం అన్నమాట పొయ్యి మీద. ఇట్లా బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఈ గోంగూర గింజలతో ఎవరు పచ్చడి అప్పుడోళ్ళు తింటారు, ఇప్పుడోళ్ళు ఎవరు తినరు కాబట్టి మేము అప్పుడు పాతకాలం వాళ్ళం కాబట్టి చేసుకొని తింటాం అన్నమాట. అన్నీ వస్తాయి. ఇంకా కుసుమలని ఉంటున్నాయి, అవి ఇప్పుడు వేయటం లేదన్నమాట. అప్పుడు వండుతున్నాయి. కుసుమలు వేసి చింతకాయ తొక్కేసి ఎండుమిరపకాయలు వేసి పచ్చడి చేసుకుంటే సూపర్ ఉంటుంది. ఎంత బాగుంటుంది అనుకున్నాం, బ్రహ్మాండంగా ఉంటుంది. అప్పుడోళ్ళకి తిన్నోళ్ళకి తెలుసు అన్నమాట, ఇప్పుడు పిల్లలకి తెలియదు కదా. మాకైతే అన్నీ తెలుసు. మేము త్వరగా వేయించుకోవాలన్నమాట, మాడిపోకుండా. మాడిపోతే చేదు వస్తుంది పచ్చడి. దాంట్లో 2 రెబ్బలు కరివేపాకు కూడా వేసిన, మీరు కూడా వేసుకోండి, బాగుంటుంది అన్నమాట కరివేపాకు అది వేసుకుంటే. ఇప్పుడు బాగా దోరగా వేగినాయి కదా, తీసేసుకొని మళ్ళా కొద్దిగా 1 స్పూన్ ఆయిల్ వేసుకొని గోంగూర గింజలు వేసుకొని కొద్దిగా వేగిన తర్వాత, గోంగూర గింజలు కొద్దిగా వేగిన తర్వాత అవి ఈ జీలకర్ర, ఈ ధనియాలు, మెంతులు వేసుకొని వేయించుకోవాలన్నమాట. ఈ తొందరగా వేగవు కదా, ఈ తొందరగా వేగుతాయి అన్నమాట. ఈ కొద్దిగా వేగినాక వేసుకోవాలి. అన్నీ వేసుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకొని దోరగా వేయించుకుంటే బాగుంటుంది, మాడిపోకుండా. దగ్గరుండి వేయించుకోవాలి, అప్పుడు బాగుంటుంది మాడిపోకుండా. కూర్చొని సన్న మంటలో, కట్టెల పొయ్యి బాగా మండుతుంది కాబట్టి మాడిపోతుంది. గ్యాస్ అయితే తగ్గించుకుంటాము, ఎక్కించుకుంటాము. ఇది అట్లా కుదరదు కదా, మాడిపోతాయి అన్నమాట. ఇది చూడు, దోరగా ఇలా వేయించుకోవాలి. ఇప్పుడు ధనియాలు వేసిన కదా, ఇప్పుడు మెంతులు, జీలకర్ర అన్నీ వేసి బాగా వేయించుకున్న తర్వాత మాడిపోకుండా తీసి ఇంకా పక్కన పెట్టుకుంటే బాగుంటుంది. చల్లారినాక రోలు దుడిసి రోట్లో వేసి దంచుతానండి. ఇప్పుడు అది చూడు, ఇలా వేయించుకోవాలి దోరగా, బాగా కల పెట్టుకోవాలి, మాడిపోతుంది అన్నమాట. అది వేయించుకో. పిల్లలు ఏందమ్మమ్మ ఆ గింజలు వేసి పచ్చడి చేస్తావు, ఈ గింజలు వేసి పచ్చడి చేస్తావు అంటారు. బాగా రోట్లో బాగా ఎన్ని ఎంచి రోటి పచ్చడి చేసినాక సూపర్గా ఉంది అమ్మమ్మ, బ్రహ్మాండంగా ఉంది అమ్మమ్మ అంటుండ్రు. అప్పుడేమో నూరేటప్పుడేమో ఏంది ఏం వంటలు, పూర్వకాలం వంటలు అంటారు. చేసినాక పచ్చడి నూరినాక అబ్బా బ్రహ్మాండంగా ఉంది అమ్మమ్మ, ఇట్టనే చేయి రోజు అన్ని వంటలని అడుగుతుండ్రు ఇప్పుడు పిల్లలు. అప్పుడు నూరేటప్పుడు ఏంటి ఈ గింజలు ఆ గింజలు అంటారు. తినేటప్పుడు అయితే బ్రహ్మాండంగా ఉంది, సూపర్గా ఉంది అమ్మమ్మ అంటుండ్రు పచ్చడి మా మనవన్లు. కదా ఇంకా తీసేసుకుందాం. బాగా చల్లారినాక రోలు దుడిసి రోట్లో వేసి దంచుకుందాం. అది మీరు కూడా ఇలా వేసుకోండి. పసుపు వేడి మీద వేస్తే పసుపు బాగా అట్లా పసుపు వాసన లేకుండా పోతుంది. వేయించిన తర్వాత ఎన్ని వేడి వాళ్ళు ఏ వంటలోనైనా పసుపు వేసుకోకుండా చేసుకోం కదా. ఏదన్నా కూరలు అయితే ఉడికేటప్పుడు వేస్తాం, దీంట్లో వేడి మీద వేస్తే ఆ వేడికి మగ్గిపోద్ది అన్నమాట. ఇప్పుడు రోలు దుడుచుకొని పచ్చడి నూరుకుందాం. చల్లారినాయి కదా, అన్నీ నూరుతాం. నువ్వు కడిగే పెట్టుకుంటాం శుభ్రంగా, అయినా తుడుచుకోవాలి కదా. శుభ్రంగా తుడుచుకొని ఇంక అన్నీ వేసుకొని నూరుకుందాం. ఇప్పుడు మా రోలు ఎప్పుడు బయటనే ఉంటుంది, మేము బయట రోలు ఎప్పుడు బయటనే ఉంటుంది. చిన్న రోలు ఇంట్లో ఉంటుంది, పెద్ద రోలు బయట ఉంటుంది అన్నమాట. అందుకని మేము ఎప్పుడు కడిగి పెట్టుకుంటాము, వేసుకుంటేప్పుడు తుడుచుకొని నూరుకుంటాం అన్నమాట. మాకు రోటి పచ్చళ్ళు అంటే ఇష్టము, అందుకని మేము రోట్లో నూరుకుంటాం ఎక్కువగా.
3 భాగాలు రోట్లో నూరుకుంటాం, ఒక్క భాగం మిక్సీలో వేసుకుంటాం అన్నమాట. మిక్సీలో వేసుకుంటే టేస్ట్ ఉండదు. మా ఇంటి అయినా మిక్సీలో వేస్తే ఇంకా పచ్చడి చట్నీలు కానీ వద్దంటాడు, రోట్లో రుబ్బమంటాడు. రుబ్బేనో అందుకే ఎప్పుడైనా ఎమర్జెన్సీ అయినప్పుడు మిక్సీలో వేసుకుంటాం. మామూలు అప్పుడైతే ఇట్లే నూరుకుంటాం అన్నమాట. ఇది నూరింది బాగా టేస్ట్ ఉంటుంది రోటి పచ్చడి, అందుకని రోట్లోనే నూరమంటారు. అందుకే మేము ఎక్కువ రోట్లో నూరుకుంటాం అన్నమాట. బాగుంటుంది, సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఇలా చేసుకొని తినండి. మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎలా ఉంది మా పచ్చడి, రోటి పచ్చడి. ఇవన్నీ వేయించుకున్నాం కదా, అన్నీ వేయించుకొని ఉప్పు వేసుకున్నాం కదా, అన్నీ మెత్తగా నూరుకొని తర్వాత కొద్దిగా చింతకాయ తొక్కు పచ్చడి చూపించాను కదా, మెత్తగా మెదిగినాక అది వేసుకొని బాగా మెత్తగా దంచేసి గిన్నెలో తోడుకొని తాలింపు వేసుకోవటమే, ఇంతే. ఇది నూరేది దానికి ఇంత కష్టం అనిపిస్తుందేమో, తినేటప్పుడు అయితే ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది. అబ్బబ్బబ్బబ్బో అంటుండ్రు తినేటప్పుడు పచ్చడి రుచి చూసి. ఇప్పుడు మెత్తగా మెదిగింది కదా చింతకాయ తొక్కు అంటే అప్పుడప్పుడు చింతపండు కూడా నానబెట్టి నూరుకుంటాం అన్నమాట. చింతకాయ తొక్కు ఎక్కువ నూరుకుంటాం, చింతపండు తక్కువ నూరుకుంటాం. ఎందుకంటే ఫస్ట్ నుంచి చింతకాయ తొక్కు ఎక్కువ తినే అలవాటు, ఆరోగ్యానికి కూడా మంచిది చింతకాయ తొక్కు. అందుకని 2 సార్లు చింతకాయ తొక్కు పచ్చడి నూరితే 2 సార్లు చింతపండు పచ్చడి నూరుతాం అన్నమాట. మా అలవాటు అది, మాకు అయ్యే రుచిగా అనిపించాయి. మాకు ఎక్కువ పప్పు పచ్చడి కావాలి, మేము ఫస్ట్ నుంచి కూడా అదే అలవాటు మాకు. అందుకని ఆ అలవాటు పోనీయకుండా మేము నూరుకుంటాం అన్నమాట. రోజు పచ్చడి ఉండాల్సిందే, పప్పు ఉండాల్సిందే మాకు. అది ఏది లేకుండా కడుపు నిండా అన్నం తిన్నట్టే ఉండదు మాకు, 2 లేకుంటే పచ్చడి పప్పు. అందుకని పచ్చడి నూరు పెట్టుకుంటే 2-3 రోజులు ఉంటుంది. పప్పు మటుకు రోజు చేసుకుంటాము. ఒక్కో రోజు కూరగాయలు చేసుకుంటాం, ఒక్కో రోజు పప్పు చేసుకుంటాం. మాకు ఎక్కువ పప్పు ఇష్టం కాబట్టి పప్పు చేసుకుంటాం. మా పిల్లలు కూరగాయలు చేయమన్న రోజు కూరగాయలు చేస్తాం. ఇక ఈ వేడి నీళ్ళు కొద్దిగా, ఎందుకంటే చల్ల నీళ్ళు పోస్తే బాగుండదు, వేడి నీళ్ళు పోసినాం అన్నమాట. ఒక చిన్న టీ గ్లాస్ నిండా. అట్లే జోరుగా అవుతుంది కాబట్టి గట్టిగా ఉంటుంది, బాగుండదు అనమాట. ఇట్లయితే జోరుగా ఉంటుంది పచ్చడి, బాగుంటుంది. అంతా నూరేసుకొని తాలింపు పెట్టుకుంటే అబ్బరా నీ దెబ్బ అన్నట్టుంటుంది పచ్చడి. ఇది దంచుకునేటప్పుడు పచ్చి ఉల్లిగడ్డ, పచ్చి తెల్లగడ్డ వేసి దంచుకుంటే తినేటప్పుడు బాగుంటాయి అన్నమాట, టేస్ట్గా. అందుకని పంటి కింద పడితే కరకరాని బాగా రుచిగా ఉంటాయి అన్నమాట. తాలింపుకి వేసేటప్పుడు తాలింపులో కొన్ని వేస్తాం, ఇట్లా పచ్చిగా కొన్ని వేస్తాం అన్నమాట. బాగుంటుంది. తెల్లగడ్డలు ఉల్లిగడ్డలు పచ్చిగా దంచుకొని తాలింపులు వేసేటప్పుడు తాలింపులో కొన్ని, పచ్చట్లో కొన్ని వేసుకోవాలి, అప్పుడు బాగుంటాయి అన్నమాట. అది మేము అలవాటు అట్లా వేసుకోవటం, మేము వేసుకుంటాం. ఎక్కువ తెల్లగడ్డలు ఉల్లిగడ్డలు ఎక్కువ వాడతాం, మేము వేసుకుంటాం అన్నమాట. మాకు ఉల్లిగడ్డ తెల్లగడ్డ వేసుకుంటే దాంట్లో ఉప్పు దంచుకుంటే ఉప్పంగా కారంగా బాగా టేస్ట్గా ఉంటాయి అన్నమాట. అందుకు వేసుకుంటాం, మాకు అట్లా అలవాటు. పోయింది కదా, తోడుకొని తాలింపు పెట్టుకున్నాం. ఇప్పుడు తాలింపు వేసుకున్నాం, అన్నేసి ఇంతే నూరుకోవటం పచ్చడి. ఇది ఇట్లా బాగా నూరుకుంటే బరకగా పచ్చడి కావాలి, బరకగా నూరుకుంటే పచ్చడి బాగుంటుంది. మిక్సీలో వేసుకుంటే నున్నగా అవుతుంది అన్నమాట, అట్లా టేస్ట్ తగ్గిపోతుంది. ఇట్లా వేసుకుంటే బరకగా టేస్ట్ ఉంటుంది. వీళ్ళంక పచ్చి దంచినాం కదా ఉల్లిపాయలు తెల్లగడ్డలు, ఇప్పుడు తాలింపులు వేసుకున్నాము ఇవి. అందుకు ఈ తెల్లగడ్డలు, ఈ ఉల్లిపాయలు తాలింపులు వేసుకున్నాం. ఇప్పుడు పొయ్యి మీద బాండీలు పెట్టుకొని తాలింపు వేసుకున్నాం పచ్చడి. అది పెట్టుకున్నాం కదా బాండీలు. బాండీలు వేడైన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైన తర్వాత తాలింపు గింజలు అవన్నీ వేసుకున్నాం. ఇది సరిపోతుంది ఆయిల్. దీనికి తాలింపు పెట్టుకుంటే సూపర్గా ఉంటుంది అన్నమాట. అట్లా నూరుకున్నాం కాబట్టి ఇట్లా తాలింపు పెట్టుకుంటే బాగుంటుంది, రుచిగా ఉంటుంది పచ్చడి. ఉంటేనే బాగుంటుంది. కొన్ని పచ్చళ్ళకు తాలింపు పెట్టాలి, ఈ పచ్చడికి అయితే ఖచ్చితంగా తాలింపు పెట్టుకుంటేనే రుచిగా ఉంటుంది. కొన్ని పచ్చళ్ళకు పెట్టుకోకుండా బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు అన్నీ కలిపి పెట్టుకున్నాం కదా, తాలింపు గింజలు వేసుకున్నాం, తెల్లగడ్డలు వేసుకుని బాగా ఎర్రగా వేగిన తర్వాత ఎండుమిరపకాయలు 2 వేసుకొని ఇంకా ఎర్రగా వేగితే బాగుంటాయి అన్నమాట టేస్ట్గా. ఇంకా ఉల్లిపాయలు వేసుకొని కరివేపాకు వేసుకొని బాగా దోరగా మగ్గనిచ్చి ఇంకా పచ్చడి వేసుకుంటే సూపర్గా ఉంటుంది అన్నమాట. ఇంకా ఇప్పుడు ఉల్లిపాయలు వేసిన కరివేపాకు కూడా వేసుకున్నాం, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఇంకా బాగా కలబెట్టుకొని దోరగా వేగిన తర్వాత పచ్చట్లో పోసుకున్నాం. ఇలాగ చేసుకొని తినండి, బాగుంది అంటే మళ్ళా చేసుకొని తింటారు మీరే. అది ఈ పచ్చడి బాగుంది అని అనుకుంటే మీరే మళ్ళా చేసుకొని తినాలి అని అనుకుంటారు. మేము చేసే విధానంగా మేము చేసినాము, మీకు నచ్చితే మీరు కూడా చేసుకోండి. ఇప్పుడు వేగింది కదా, ఈ పచ్చడి అంతా దీంట్లో వేసుకొని బాగా కలుపుకుంటే అంత తాలింపు అంతా పచ్చడికి పడుతుంది అన్నమాట, బాగుంటుంది. ఇంతే
ఏమి పని ఏముండదు. నూరుకుంటే 2 రోజులు ఉంటుంది. టేస్ట్గా తినొచ్చు కమ్మంగా మనం. ఇంక ఇంతే, ఈ ప్రాసెస్ అంతా ఇంతే చేసేది. ఇంకా ఎక్కువ చేసేది ఏముండదు. ఇంతే, అయిపోయింది. దించుకొని పక్కన పెట్టుకుందాం. అయిపోయింది. ఇలా ఉంది పచ్చడి. ఉడుకుడుకు అన్నంలో ఈ పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. ఇది చూస్తేనే తినాలనిపించింది. ఈ పచ్చడి చూస్తే మీకు ఎలా అనిపించిందో మీరు చెప్పండి. ఈరోజు మన వీడియో ఇదండి. గోంగూర గింజలు, చింతకాయ తొక్కు పచ్చడి, రోటి పచ్చడి. ఇది మనం చేసింది. ఏ షాపుల్లో అడిగినా గోంగూర గింజలు కావాలంటే దొరుకుతాయి. షాపుల్లో కొనుక్కోవాలంటే మీరు కూడా కొనుక్కొని చేసుకొని తినండి. ఎలా ఉందో మీకే తెలుస్తుంది. ఆ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మర్చిపోకుండా చేయండి.